హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ఎడిటోరియల్ కథ. ముందుకు సాగుదాం. ఆత్మ జ్ఞానాభిలాషుడైన ఒకానొక శిష్యుడు గురువుగారి ఆశ్రమంలో కొంతకాలం గడిపి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవడానికి వారి అనుమతిని కోరాడు. వినయ విధేయతలతో కూడిన అతని ప్రవర్తనకు ముగ్ధులైన గురువుగారు ఒక వెదురు విత్తనాన్ని అతని చేతిలో ఉంచి, దీనిని జాగ్రత్తగా భూమిలో నాటి ప్రతిరోజు శ్రద్ధగా నీళ్లు పోస్తూ దానిని గమనిస్తూ ఉండు. నీ సాధనా క్రమంలో వచ్చే అనేక సందేహాలకు అది మౌన సందేశాలను అందిస్తుంది. అవి నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా అవసరమని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపారు. ఇంటికి చేరిన శిష్యుడు విత్తనాన్ని భూమిలో నాటి పాదు చేసి ప్రతిరోజు దానికి శ్రద్ధగా నీళ్లు పోస్తుండేవాడు. కొన్నేళ్లు గడిచాయి. నిరంతర ధ్యాన సాధనలో ఉన్న శిష్యుడికి అప్పుడప్పుడు తన ఆధ్యాత్మిక అభివృద్ధి చూడబోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు నిర్వేదంగా తోచేది. అనుకున్నంత అద్భుతమైన రీతిలో నాలో ఎదుగుదల లేదేమో అని అతడికి తరచూ అనిపించసాగింది. దానికి తోడు ఎప్పుడో 4 ఏళ్ల క్రితం భూమిలో నాటిన విత్తనంలో కూడా ఎలాంటి కదలిక లేకపోవడంతో నాలాగే విత్తనం కూడా అనుకొని నిట్టూరుస్తూ ఉండేవాడు. అయినా గురువుగారి ఆజ్ఞ ప్రకారం ధ్యాన సాధనతో పాటు విత్తనానికి కూడా శ్రద్ధగా నీళ్లు పోయడం మాత్రం మానలేదు. ఇలా 5, 7 కొన్ని నెలలు గడిచాక అకస్మాత్తుగా ఒకరోజు విత్తనం నాటిన చోటు నుండి భూమిని చీల్చుకొని చిన్న మొలక వచ్చింది. చూస్తుండగానే అది 5 వారాల్లో 90 అడుగుల ఎత్తుకు ఎదిగిపోయి ఒక మహావృక్షంలా మారి ఆకాశంలో సగర్వంగా నిలిచింది. ఆశ్చర్యానందాలకు తట్టుకోలేని శిష్యుడు గురువుగారిని పిలుచుకొని వచ్చి దానిని చూపించి వివరం అడిగాడు. భూమిలో నాటిన వెదురు విత్తనం మొలకగా మారి భూమిని చీల్చుకొని బయటికి రావడానికి చాలా సమయం తీసుకుంటుంది. కానీ ఆ సమయంలో అది ఎంత మాత్రం ఖాళీగా ఉండకుండా తన జీవిత కాలపు ఎదుగుదలకు కావలసిన బలాన్ని కూడగట్టుకుంటూ ఉంటుంది. అందువల్లే అది మొలకగా మారాక పెద్ద చెట్టులాగా ఎదగడానికి అట్టే సమయం తీసుకోదు. వెదురు విత్తనంలాగే నీలో నేను వేసిన ఆధ్యాత్మిక బీజానికి కూడా నువ్వు నిరంతర ధ్యాన సాధనని నీళ్లను శ్రద్ధగా పోయటం వల్ల అది నీలో ఉంటూ నీకే తెలియని బలాన్ని పుంజుకుంటోంది. అతి త్వరలో ఈ సంగతిని నువ్వే గ్రహిస్తావని శిష్యుడి భుజాన్ని తడుతూ వివరణ ఇచ్చాడు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన మనం మొక్కవోని దీక్షతో నిరంతర ధ్యాన సాధన చేస్తూనే ఉండాలి. ఆ సాధనా ఫలితం వల్ల మనలోని ఆధ్యాత్మిక బీజం మెల్లమెల్లగా ఆత్మశక్తి అనే బలాన్ని కూడగట్టుకుంటూ ఏదో ఒకరోజు మనల్ని 10 మందిని సేద తీర్చే మహావృక్షంలా ఎదిగిస్తుంది. థ్యాంక్ యూ.